హలో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఏం చేసామ్మా ఇవాళ రోజంతా? కాసేపు చదివావా? ఎగ్జామ్కి రెడీనమ్మా? చిన్నప్పుడు పోగులు పెట్టుకున్నా. సరే కూర్చో, వెనక్కి అనుకో అమ్మా, వెనక్కి అనుకో. ఏం చెప్పను, మళ్ళీ కథ మొదలెట్టింది. అక్షయ్ ఆ స్వప్న కొత్త కథతో వచ్చేసారు. ఒక బ్రాహ్మణ కథ చెప్పన. ఒక ఊళ్ళో ఒక మంచి శుద్ధ బ్రాహ్మణుడు కుటుంబం ఉండేది. అంటే శుద్ధ బ్రాహ్మణుడు అంటే సంధ్యావందనాలు 2 పూట్ల చక్కగా పౌరోహిత్యం చేసేవాడు. మళ్ళీ గుళ్ళో మంచి చెడు పంచాంగం చెప్పేవాడు. ఊళ్ళో మంచి చెడు అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, ఇదివరకు రోజుల్లో తెలిసేది కాదమ్మా. క్యాలెండర్ వచ్చేసి ఇప్పుడు ఫోనుల్లోనూ ఇంటింటికి క్యాలెండర్లు ఉన్నా కూడా కొంతమంది తెలిసేది కాదు చూడటం. మంచి శుభ సమయం అట్లా తెలిసి రాహుకాలం అవి తెలిసేవి కాదు. అన్నీ A to Z అన్నీ చెప్పేవాళ్ళు అనమాట ఆ బ్రాహ్మణ పూజారి గారు. అయితే బ్రాహ్మణ పూజారి గారు అబ్బాయి కూడా పౌరోహిత్యమే చేసేవాడు. అయితే ఆ అబ్బాయికి కూడా పెళ్ళయింది. ఇంట్లో భార్యాభర్తలు 2 జంటలు ఉండేవి అన్నమాట. పెద్ద జంట, చిన్న జంట. అయితే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండగా ఒకసారి ఏమో ఇంట్లో వాళ్ళకి పెరట్లో ఆకుకూరలు పండిస్తారు కదా బ్రాహ్మలు. ఎక్కువ ఆకుకూరలు, పప్పు ఇవే ఇది వండుకునేవాళ్ళు. దప్పడం, నెయ్యి, దప్పడం, మజ్జిగ, పప్పు, ఇట్లా బంగాళదుంపలు అట్లా హెవీగా ఉండేవాళ్ళు కాదు. తేలికపాటి ఆహారం తింటా దేవుని ధ్యానంలోనే ఉండేవాళ్ళు ఎక్కువ. అట్లాంటి కుటుంబం అనమాట. అందుకని నేను శుద్ధ బ్రాహ్మణులు అన్నాను. అందుకే వాళ్ళు అన్నీ పాటిస్తారమ్మా. పిచ్చి తిండి తినటం, పిచ్చి మాటలు మాట్లాడటం చేయరు. గౌరవంగా ఉంటారనమాట. నోటికి మంచిగా పలుకుతారు బాధ వచ్చినా కూడా. అట్లాంటి శుద్ధ బ్రాహ్మణుల కుటుంబంలో అబ్బాయికి పెళ్ళయిద్ది, కోడలు వచ్చిద్ది. వీళ్ళ పెరట్లో కొన్ని ఆకుకూరలు, తీగలు కొన్ని పాకిస్తారనమాట. తీగలంటే చిక్కుడు పాదులు. అవి తీగ పాక్కుంటూ వెళితే శీతాకాలం రాగానే చిక్కుడుకాయలు కాస్తాయి. అట్లాగే కాకరకాయలు కాస్తాయి. మళ్ళీ ఏంటిది పచ్చిమి కూరలు, పొట్లకాయ, ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట. మునక్కాయ, పొట్లకాయ. ఇక బయట కొనుక్కునే పని లేదనమాట. ఎవరైనా సంభావన ఇస్తే తెచ్చుకుంటారు, ఇంట్లో సరిపోతాయి. కొనుక్కోవటం అనేది ఉండేది కాదు. అలాగే జరుపుకునేవాళ్ళు ఉన్నా లేకపోయినా. అట్లాంటి మంచి కుటుంబంలో ఈ కోడలేమో కాకరకాయ కూర ఇష్టం బాగా కోడలకి, కొత్త కోడలకి. వేపుడు ఇష్టం బాగా. అయితే అత్తగారేమో జాగ్రత్తగా ఉండే కుటుంబం కదా, ఎప్పుడు 2 కొంచెం అట్లా వేయించి పులుసు పోసేసేది. మరి నలుగురు తినాలి కదా, వేపుడు అయితే కొంచెమే అయ్యిద్ది. పులుసు అనుకో అంత ఒదిగిచ్చిద్ది. కొంచెం కర్రీ లాగా వచ్చి గుజ్జు వచ్చేసి నలుగురి మీద 2 పూటలు తినాలి కదా, నలుగురి మీద సరిపోవాలని పులుసు కూరలే ఉండేది రోజు. 4 ముక్కలు వేయటం, పులుసు వేయటం, తిరగమాతేసి ఇక అంతే. ఈ అమ్మాయికేమో వేపుడు ఇష్టం. వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో వేపుడు కూరలు బాగా తినటం ఇష్టం అనమాట అట్లా. అయితే ఇక ఎన్ని రోజులైనా ఇలాగే అవుతుంది. ఒకరోజు ఏమైంది, వాళ్ళ అత్తగారి ఊరు వెళ్తుంటే తెలియకుండానే అత్తగారు ఊరు వెళ్ళింది. అత్తగారు ఊరు వెళ్ళినాక చెట్టు అన్నీ కూడా కోసేసరగా ముందే కాకరకాయలు కొన్ని ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు. మొత్తం అన్నీ వీళ్ళే కాకుండా పండిపోతాయి కదా, కోసేసి కొన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కోడలు ఒకటే ఉంది కదా ఇంట్లో, కాకరకాయ ఒక్కటన్నా దొరికితే బాగుండని పాదు ఉంటుంది కదా, ఇంత కర్రలు కట్టి పాదల్లే పాకిస్తారు కాకరకాయలకి. కాకరకాయ పాదికి నీళ్ళేం పోయక్కర్లేదమ్మా. ఇంతవరకు స్నానాల దొడ్లు బయటే ఉండేవి. బాత్రూమ్లు అన్నీ ఇంట్లో ఉండేవి కాదు. బాత్రూమ్ కూడా ఉండేది కదా, బయట స్నానాలు చేయించేవాళ్ళు 7-8 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలకి. అట్లా వేడి నీళ్ళు, అంట్లు కడిగిన నీళ్ళు అవన్నీ వెళ్ళిపోతే పెరట్లోకి వెళ్ళిపోయాయి. ప్రత్యేకంగా దానికి నీళ్లు పదలటం, సాగు చేయటం అట్లా ఏం ఉండేది కాదు. అటుకయ్యే పెరిగిపోతూ ఉండేవి కూరగాయ మొక్కలు అన్నీ కూడా. వేస్ట్ నీళ్ళన్నీ పోయాయి కదా, పాదులు తీస్తారు వెళ్ళిపోయాయి. అయితే మొత్తం కాడంతా ఎత్తుక్కుంది, కాకర చెట్టు పాదులన్నీ ఎత్తుక్కుంది. ఒక 3-4 దొరికినాయి మంచిగా ఫ్రెష్గా కాయలు. అసలు లేవనుకుంది. ఎత్తుక్కొని లోపల ఎక్కడ దొరికినాయి. అవి తొందరగా కనపడవు ఉన్నా కూడా.
గ్రీన్గా ఉంటుంది కదా, ఆకు గ్రీన్గా ఉంటుంది కాడ, కాకరకాయ కూడా గ్రీన్గా ఉండేసరికి గబక్కన కనపడవు. కాసేపు ఓపికగా ఎత్తుక్కుంటుంది. ఇష్టం కదా మరి, ఇష్టం మీద ఓపికగా ఎత్తుక్కుంది. అదే ఇష్టం లేదనుకో అంత ఎత్తుకరు, మామూలుగా దొరకలేదని వచ్చేస్తారు పని చెప్తే. వచ్చేసి వండేసుకొని బాక్స్లో దాసేసుకుంటుంది. మళ్ళీ సాయంత్రానికి వాళ్ళు వచ్చేస్తారు కదా, దాసేసుకుంటుంది బాక్స్లో. వీళ్ళు తిందాం అనుకునేటప్పుడు వాళ్ళు వచ్చేసరికి దాచిపెట్టేసుకుని ఎక్కడికి వెళ్ళి తినాలా అనుకుంటా ఊరు బయటికి వెళ్ళిపోద్ది. కాసేపు అట్లా బయటికి వెళ్ళిపోద్ది. గుడికి వెళ్తున్నానని చెప్పి ఏమో వెళ్ళిపోయింది కాసేపు బయటికి. గుడిలో కూడా వాళ్ళ మామగారే పురోహితు, పూజారి గారు, అన్ని కార్యక్రమాలు. గుడికి వెళ్తున్నానని చెప్పి గుడికి వెళ్ళింది. ఆ గుళ్ళో ఒక కాళికాదేవి గుడి ఉంది. ఊళ్ళో కాళికాదేవి గుడి ఉంటే ఆ గుళ్ళో తిందామనుకుంటే మామగారు వచ్చాము అమ్మ దర్శనానికని కాంత తీర్థం ప్రసాదం పెట్టి కాసేపు కూర్చొని వెళ్ళమ్మ ఇంటికి అంటారు. గుళ్ళో కాసేపు కూర్చోవాలిగా వెళ్తే సరే మామయ్య గారు అని చెప్పి కూర్చొని, మామగారు కొంచెం బయటకు వెళ్ళేసరికి ఈ తెచ్చుకున్న బాక్స్ తీసిద్ది. ధ్యాస అంతా కాకరకాయ కూర. అసలు ధ్యాస అంతా ఎప్పుడైనా విన్నాము మనం కాకరకాయ కూరకి ఎగబడేవాళ్ళు. ఆ అమ్మాయికి అంత ఇష్టం. నాకు తెలిసి షుగర్ పేషెంట్లే తింటారు కాకరకాయ కూర. మామూలు తింటారులే కానీ వేపుడు కొంచెం బాగానే ఉంటుంది. అక్షయ నంచుకు తినేలాగా కూడా వండుకుంటారు. ఎక్కువ వేయించేసి వడియాల్లాగా వాడతారు అనమాట. పప్పుచారు వాటిల్లో కూడా అన్నం కలుపుకొని నంచుకు తింటారు కొంతమంది. డబ్బాలో ఉంటుంది, నిల్వ ఉంటుంది, 10 రోజులు నిల్వ ఉంటుంది. చేసుకుని డబ్బాలో పెడితే 10 రోజులు నిల్వ ఉంటుంది. స్నాక్స్ లాగా తింటారు. అయితే ఎక్కడ తినాలో అర్థం కాక అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, మూల విగ్రహం లోపలికి వెళ్ళిపోద్ది, గర్భగుడిలోకి వెళ్ళిపోద్ది. గర్భగుడిలోకి వెళ్ళిపోయి తినటానికి వెళ్ళిపోయిద్ది అనమాట. వెళ్ళిపోయేసరికి తినేస్తా ఉంటుంది. తినేస్తా ఉంటే మామూలుగా విగ్రహం చూస్తారు కదా, కళ్ళు తెరిచి చూసిద్ది అమ్మవారు. అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తుంది. కాళికాదేవి కళ్ళు తెరిచి చూస్తుంది. తిండి ధ్యాసలో ఉంటుంది కదా, కళ్ళు తెరిచి చూసినా కూడా తిండి ధ్యాసలో తింటా ఉంటుంది. ఒక్కో మొక్క తినేస్తా ఉంటుంది. ఇక భయం పడి ఏం లేదు, ధ్యాస అంతా తిండి మీదే ఉంది. తిండి రాక్షసులు ఊరుకున్నట్టు. అయితే తర్వాత మంచినీళ్ళు ఇక బాగా డ్రై అయిపోయిందిగా, పొద్దున వండుకున్న కూర సాయంత్రానికి దాచుకొని తిందాం అనుకునేసరికి తినలేదు కదా, గుళ్ళో దాకా ఎండిపోయింది. కొంచెం నూనె తగ్గింది కొంచెం. నాకు అందుకే కొలమారుతుంది, గొట్టు కొట్టినట్టుంది నోట్లోకి. నూనె సరిపోలా, నూనె ఆరిపోయినట్టుంది అని చెప్పి నూనె ఉంటే కొంచెం బాగుండేదని గుళ్ళో ప్రమిదలు వెలుగుది కదా, అంత అది తీసేసి దానిలో నూనె కొంచెం ఇందులో వేసి ఎగరేసిద్ది గిన్నెలో. ఇదంతా చూస్తూనే ఉన్నారా? అమ్మవారు చూసేసిద్ది. అమ్మవారు చూసేసి ముక్కు మీద నూనె వేసుకుంటుంది, ముక్కు మీద వేసుకుంటుంది. మరి తప్పు చేస్తుంది. తప్పే అదేలే, గుళ్ళో నూనె ఎగరేసేసింది. తర్వాత మళ్ళీ మంచినీళ్ళు అయింది. అమ్మవారి తీయడానికి కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు అవి పెడతారు కదా, అది మంచినీళ్ళు అయ్యి అమ్మవారి గ్లాసులో నీళ్ళు అవి కూడా తాగేసరికి అమ్మవారు అట్టాగా చూస్తుంది, తప్పు చేస్తుందని. అట్టాగా చూస్తుంటే ఏంటి అట్ట చూస్తున్నావు, నేను తింటున్నా నీకోసం కాదు, నేనే తింటాను, నేను తింటాను అంతే, నేను తింటాను, మంచిలు తాగుతాను, నూనె పోసుకుంటాను, నీకేం తెలుసు నా బాధ, నాకు ఎంత ఇష్టమో ఈ కూర, నాకు ఇవాళే దొరికింది ఈ కూర, నేను తినేస్తా అంతే అని చెప్పి తినేసేసి తినేసిందా అమ్మవారి భయం కూడా లేదు, తినేసింది. వచ్చేసింది. టాటా బై బై చెప్పి మామగారికి బయట. ఈ లోపల ఆయన వచ్చేస్తుంటే బయటకు వచ్చేసి గర్భగుడిలో నుంచి వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళేది. ఆ రాత్రి బాగానే గడిచిపోయిద్ది. ఇంటికి వెళ్ళిద్ది. పొద్దునకి లేసేసరికి చిన్న ఊరు కదా, అదే ఇప్పట్లో అంటే రాత్రికే తెలిసిపోయేది అందరికీ. అమ్మవారు ముక్కు మీద ఏలేసుకొని ఉంది విగ్రహం పొద్దునకి వెళ్ళేసరికి అని ఊరంతా ప్రచారం అయిపోద్ది. తాళం తీస్తారు కదా పూజారి గారు, వీళ్ళ మామయ్య గారు. అమ్మవారికి ఏదో అపచారం జరిగిపోయింది, ఊళ్ళో ఏదో చేసేసారు, అమ్మవారు అపచారం చేశారు కాబట్టి అమ్మవారు ఏళ్ళు తీయకుండా అట్టాగే ఉంది, ఏదో తప్పు జరిగింది అని ఒకరికొకరు చెప్పుకునేసరికి చిన్న ఊరైనా సరే తెల్లారి 10ంటికి ప్రచారం అయిపోద్ది. ఈ అమ్మాయి చెవుల్లో కూడా పడిద్ది. అమ్మో నా వల్లే ఇలా జరిగింది, ఇప్పుడు అమ్మవారు ఏలు తీసే మార్గం ఏముంది, ఇప్పుడు అమ్మవారు కొంతమందికి పూనుతారు ఊళ్ళో. ఆ పూనే అబ్బాయి ఉంటాడు ఊళ్ళో మల్లన్న అని. ఆ మల్లన్న కానీ పూనిందంటే నేనే తిన్నాను కాకరకాయ అమ్మవారు పూని చెప్పేసిద్ది. ఇంకా నాకు అంతే సంగతి, నేను వండుకొని తిన్నది కాక గర్భగుడిలో చేసిన చండాలం కూడా చెప్పేస్తారు. ఇప్పుడు ఎట్లయినా సరే ఈ ఉపద్రవాన్ని
ఆపాలి వెళ్ళి ఊరంతా అంటా ఉంటారు వెళ్ళి ఈ అమ్మాయి కూడా వెళ్ళిద్ది. ఎంతమంది వెళ్ళినా అమ్మ అమ్మ నువ్వేదంటే అది చేస్తావమ్మా, మంచి ఉత్సవాలు జరిపిస్తావమ్మా, నీకు అది కొంటామమ్మా ఇది కొంటామమ్మా, నువ్వేంటో చెప్పమ్మా, మల్లన్న వచ్చాడమ్మా మల్లన్నకు పూని నువ్వేంటో చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా, శాంతి చేయిస్తామమ్మా. ఇట్లాగే చెప్తున్నారు. అమ్మవారు మాత్రం ఇట్లాగే ఉంది. దా అయితే పూజారి కోడలు కూడా వెళ్ళిద్ది. ఏంటి అందరూ బయటికి రండి, నేను చెప్తాను అసలు ఏం జరిగిందో ఏంటో నేను కనుక్కుంటానని మొత్తం అందరినీ బయటికి వెళ్ళమని గుళ్ళో లోపలికి వెళ్ళిద్ది. లోపలికి వెళ్ళి ఏంటమ్మా నువ్వు ఊరంతా బతిలాడుతున్నా కూడా ఏలేసుకొని కూర్చుంటావు, నీకు తెలుసుద్ది అత్తగారు ఉన్న కోడలు ఎలా ఉంటుందో, తిండి తిప్పలు మానుకొని, నీకు అత్తగారు లేరు ఆడపడుచులు లేరు, నీకు సాగుతుంది అన్నీ తింటున్నావు. మరి నా ఇంటో అట్ట కాదు, మా అత్తగారు తిన్నీదు నన్ను, ఏదో కొంచెం తిన్నాను, మంచినీళ్ళు అయినాయి తాగాను, నువ్వు తగ్గింది పోసుకున్నాను, తప్పేముంది, నోరు ముందు ఏల్దింపు నువ్వు అని ఇంకా పోటాడిద్ది అమ్మవారిని కాళికాదేవిని. కాళికాదేవి అట్టగా చూసి అమ్మో నా వెలుగుతున్నది దీపంలో నూనె కలుపు తినేది, నా కోసం ఎంగిల్ చేయకూడని నీళ్ళు కూడా ఎంగిల్ చేసి తాగేసింది, నాకు పెట్టింది అది తాగింది, ఇదేంటి ఇంకా ఇట్టా మాట్లాడుతుందని అట్టాగా చూసిద్ది. ఇప్పుడు కానీ నువ్వు వేలు దీపోయావంటే బండరాయి ఇచ్చుకొని కొట్టేస్తా, రాయి కూడా పుచ్చుకొని వెళ్ళింది, చీరల బొడ్లో రాయి కూడా పెట్టుకొని వెళ్ళింది, నువ్వు కానీ ఏళ్ళు దీపోయావంటే బండరాయి వేసి కొట్టేస్తా, ఏమనుకున్నావు ఇంకంతే అట్ట మాట్లాడేసి అల్లరి చేస్తే పిల్లలు నరుకుతారే అట్ట. ఇంకా ఆలోచనలో పడిద్ది కాళికాదేవి కూడా. అమ్మాయి చెప్పేది నిజమే, కాకరకాయ కూర అంటే దానికి ఇష్టం వేపుడు, వాళ్ళ ఇంట్లో తినట్లేదు, ఎక్కడ తినటానికి కుదరక వండింది కూడా తినటానికి లేక ఇక్కడికి వచ్చి తినింది, ఆకలితో ఉన్నట్ట చేసిందిలే, మంచినీళ్ళు అయ్యి నూనె తగ్గి అని చెప్పి రాయి చుగ్గొడతానంటుంది. ఇది ఎక్కడ గోల నాకు, ఆ అమ్మాయి అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది కానీ ఏలు దింపేసిద్ది కాళికాదేవి. కాళికాదేవి వేలు దింపేశాక దండం పెట్టుకొని వచ్చేసింది బయటకు వచ్చేసరికి అమ్మవారు ఏళ్ళు తీసేశారు, నేను సరి చేసేసాను మొత్తం, కావాలంటే చూడండి దోమ వచ్చింది మళ్ళీ, కావాలంటే చూడండి అని చెప్పి, ఈ దోమ కూడా కదేంటిదే ఏంటి ప్రతిరోజు కథ అప్పుడే వచ్చిద్ది, అదేంటో అర్థం కాదు నాకు. అయితే కాళికాదేవి ఏళ్ళు దింపింది మొహం మీద నుంచి ముక్కు మీద నుంచి అని చెప్పేసరికి ఊళ్ళో అంతా చూడటానికి గుళ్ళోకి వెళ్తారు ఒక్కొక్కళ్ళుగా. అమ్మో పూజారి గారి కోడలు ఎంత మహిమగల తల్లి, ఆ తల్లి ఎంత పూజలు చేసి ఉంటుందో, తన మాట అమ్మవారు వినిందంటే ఎంత గొప్ప వాక్కు పలికిందో అమ్మవారి దగ్గర అని ఆమెకి బాగా జయజద్వానాలు పలుకుతారు. ఇక నుంచి అమ్మవారి పూజల్లో కూడా తను బాగా పాల్గొంటుంది గుళ్ళో. ఈ విధంగా చేసేసరికి అత్తగారు కూడా కోడల్ని మెచ్చుకొని తనకి ఇష్టమైన కాకరకాయ వేపుడే వండుకోమంటుంది, పులుసులు ఆపేసి వేపుడు వేయించుకొని తినమంటుంది. మరి మహిమ చూసింది కదా అమ్మవారి దగ్గరే తన మాట చెల్లించుకుంది, అట్లాంటి కోడలికి ఇష్టమైన కూర వండి పెట్టాలని అనుకుంటారు కదా, అందుకని చెప్పి నీకు ఇష్టమైన వేపుడే వేయించుకోమ్మా, అమ్మవారు కూడా నీవు చెప్పిన మాట విన్నారు, పులుసులు ఏముందిలే ఎప్పుడన్నా వేయించుకుంటా తిను, అప్పుడప్పుడు పులుసులు వండుకుందాము అని చెప్పింది. అది కథ కంచికి మనం ఇంటికి, కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి చెప్పు, కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, మీకు ఏదైనా మార్పులు చెప్పాలనిపిస్తే కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.